ఎప్పుడో స్టార్ట్. కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, ఇంకమ్మ చాక్లెట్ తగ్గిపోద్దులే. నేను కానీ మేము ఓవర్ యాక్షన్ చాక్లెట్ అనుకుంటున్నాను. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసా. నువ్వు పాట పాడింది దాంట్లో అందరూ వినాలా? తినకపోతే మ్యూట్ పెట్టుకో, మాకెందుకు. ఫ్యాన్స్ ఉంటాడా? ఫ్యాన్స్ ఈ మొహానికి ఫ్యాన్స్ ఈడ్స్ మంది ఒక 10 మంది ఉంటారు. తీసే మనము ప్రయత్నిస్తూ ఉండాలండి, ఏదో ఒక రోజు సక్సెస్ అవ్వద్ది. ఫెయిల్యూర్ సక్సెస్ కారణం తెలుసాను, తొలిమెట్టు ఫెయిల్యూర్ అనేది. నువ్వు కానీ మేము కొనగతానే ఉండవా? ఏదో ఒక రోజు నేను పెద్ద యూట్యూబ్ ఉన్నాయి. ఇప్పుడే మాట అంటావు నువ్వు, నన్ను ఎగతాలు చేస్తున్నావు కదా. అది ఇప్పుడే మాట అంటావులా నువ్వు, ఇంకా స్టార్ అయితే అసలు మాట అంట అవద్ది. 5 స్టార్ చాక్లెట్ ఎందుకురా నాన్న? చూసుకుంటానని ఈడేంది విహారీ పట్టుకున్న తర్వాత ఉన్నట్టు చెస్ బోర్డు. విహారీ లూడో బోర్డు. వాళ్ళ ఇంట్లో పెట్టలు చేపలు అన్నీ ఉన్నాయి. పెట్టలు కూడా ఉండేవి. మొన్న కోడి ఏమైంది, చచ్చిపోయింది అదా? కోడికి అన్ని సంవత్సరాలు ఉండవు, లైఫ్ తక్కువ ఇయర్స్. అది తక్కువ ఇయర్స్ పట్టుకుంటుంది లైఫ్. ఇలాంటి ఈ మధ్య తీసుకురావట్లే అసలు. చూడు, వాకింగ్ తీసుకొచ్చేవాడు. ఎక్కువగా ఒకటే ఉంది. ఫస్ట్లో చనిపోయిందాము ఒకటి. ఇది ఎక్కువగా తీసుకొస్తున్నాడు, పెద్దది అయిపోయింది. వాకింగ్ తీసుకొస్తున్నాడు ఇప్పుడు అసలు లేదు, చచ్చిపోయి ఉంటుంది. తినిగిపోతున్నా సరే కమ్ముండు. వేస్ట్ చేయబాక, వేస్ట్ నువ్వు చేస్తూ ఉండవు. వేస్ట్ చేయబాక. ఏంది మీ ఫ్రెండ్ అక్కడ వస్తుందా? నిన్న అన్నాను రా. నా ఆర్మీ వాడు నా జాలుగు వచ్చి చంపేస్తున్నాను. నా చాక్లెట్లు అన్నీ తీసి వాడికి ఇచ్చేది నేను తెచ్చినానని చెప్తాడు. వాడికి తెలియదా? వాడికి తెలియదు, వాడు అమ్మాయి కూడా చాక్లెట్లు అంటాడు. నిజమేందా వాడికి తెలుసు, చిన్నగా మేము రక్తం వచ్చేసి మీ ఫ్రెండ్ గమ్ముండమని చెప్పా. కానీ మేము ఓవర్ యాక్షన్ నీ కుక్కలే, నీ గచ్చి కుక్కలు, నీ ఫ్రెండ్లు కష్టపడి అరుస్తున్నాయి రమ్మని. ఎల్లు రా ఫ్రెండ్ రా ఆడుకుందాం అంటుంది. ఆడుకునేది నీదురా, అందుకే నిన్నే పిలుస్తుండే. నన్ను కాదు మమ్మీని.
అమ్మ ఎప్పుడు అరిచేది మా కుక్క అంటే నీ కానీ friend. నేను అక్కడ అరిచేది వాడిని గీరుకుంటా ఉంటావా అరిచేది నువ్వు కోరసు నాకి వాడిని గమ్మని మంది చెప్పుకుంటా నువ్వు గమ్ముకుండు ఎడేమో మనుగులు వస్తుంది చంపేస్తుంది నువ్వు ఫస్ట్ మాట్లాడింది మూసుకొని అది నువ్వు ఎందుకు ఎత్తావు నేను గమ్ముగానే ఉన్నావు ఇంచలో నీకు గీరుకుంటా ఉంటావా నేను గీరుకోలా నీకు అందరిని గెలుక్కుంటా ఎందుకు మనకి జిల్లా నేను ఎవరు గెలుక్కున్నాను ఇప్పుడు గెలుక్కున్నది ఏంటా గమ్ముండయ్యా స్వామి నువ్వు గమ్ములు ఫస్ట్ రే మీ అమ్మకి మెంటలు ఉంది గమ్ముగుండు ఆ మెంటల్ని మొత్తం తీసేస్తా నేను సుస్సు సుస్సు అనుకుంటే గమ్ముండని చెప్పచ్చు కదా వాడికి నువ్వు గమ్ముకుంటు ఫస్ట్ మేము గమ్ముకోలా ఊరికి నేను అసలు నొక్కుతా ఉన్నావు గొర్రెలాగా మీ నాన్న చూసుకున్న నోరు లేస్తుందరే నీకు చెప్పనా ఇద్దరికి పెడతా పెడుతులే మా నాన్న ఉంటే నన్ను రెచ్చిపోతాడు లేదండి కుక్కున్నట్టు ఉంటాడు మరి మీ మాట్లాడలే నాన్న పాపం. తర్వాత నీ పరిస్థితి ఏంద్రా? ఒకరోజు డాడీ లేనప్పుడు కోషి అరవకు ఒకరోజు డాడీ లేనప్పుడు నువ్వు లేనప్పుడు జుట్టు కోషి అరవక పట్టుకొని లాగి కొట్టినా సరే మళ్ళీ అది రిపీట్ అవుతుంది ఒకసారి చూసుకో. రే మెంటలో జోలికి ఎలా బాగా నా గమ్ముగుండు మంటలు చేస్తా అందుకేనండి నేను నీ జోలికి రాను అందుకే మా జోలికి ఎందుకు వస్తున్నావు మా ఇద్దరం నీ జోలికి రావు సరే నువ్వే గీరుకుంటా ఉంటావు అయినా రా గొడవలు తెప్పిస్తా ఉంటావు ఉదయం తీసుకున్నా చాక్లెట్లు ఇచ్చే మర్యాదగా మా డబ్బులు మాకు ఇచ్చేయ్. అరవా అరవా మా డబ్బులు నీ ఇప్పుడే చెప్పా మెంటల్ దానికి గమ్ము వదిలేసి అంతేగాని మీరు మెంటల్ కాదు గమ్ము ఉండు నేను మాట్లాడాల పిచ్చి పట్టే పిచ్చోళ్ళగా కిందకి వెళ్ళి అడుక్కో డాడీ ఒకరోజు మామయ్య గిద్దుపోట్లో అవి మందు ఉన్నది నాకు తెలీదు వేసేసుకున్నా దానికి ఆ మట్టి పైన వేసి రుతుతుంది వంట వచ్చేసింది రాయిల్కి గీసుకొని మెంటల్ అని చెప్పి పోయి అదిగో ఫోన్ చూసుకోపో అది ఏమంటే నాకు ఫోన్ చల్లంగా గాలి ఉన్నది సరే గమ్ము కూర్చోయితే ఆడ కూర్చో చూస్తా ఇంకా నుంచి సండే నన్ను నాన్న ఇంట్లో పంపును ఆయన చూడు ఉప్పిస్తా దేనికే పంట నీరు పోతుంది అంటే అమ్మ అందుకే నీకు పోయింది అయ్యో ఈ చూడు ఎందుకు పట్టా పట్టా ఎంత వచ్చింది ఎంత కానీ కనీసం స్టార్ట్ వస్తా ఇవన్నీ ఎగిరిపోతున్నాయి తీసుకురా చికెన్ బాగా వస్తుంది ఏది వదలదు
కెమెరా పెట్టా కదా బాగా ఉంది అల్ల